ముఖ్యంగా అండి పళ్ళ మధ్యలో అంటే పంటి పైన ఒకవేళ హోల్ ఉన్నా దాంట్లో ఫుడ్ ఇరుక్కుంటుంది. పళ్ళ మధ్యలో గ్యాప్ గనుక థిన్ గ్యాప్ ఉంటే కూడా ఫుడ్ ఇరుక్కుంటుంది. ఈ 2 ఈక్వల్లీ డేంజరస్. పంటి పైన అంటే మనం తినే సర్ఫేస్‌లో హోల్ ఉంటే ఫుడ్ ఇరుక్కుంటే గనుక దాన్ని క్లీన్ చేసి ఫిల్ చేసుకోవాలి. పంటి మధ్యలో గ్యాప్ ఉండి దాంట్లో ఫుడ్ ఇరుక్కుంటే మాత్రం టూత్ పిక్స్ కానీ, పిన్నులు కానీ, టాబ్లెట్స్ ర్యాపర్స్ కానీ ఇలాంటి వేటితో మనం క్లీన్ చేయకూడదు. ఎందుకంటే ఇన్ ద ప్రాసెస్ మీరు క్లీనింగ్ ప్రాసెస్‌లో పంటి మధ్యలో గ్యాప్‌ని పెంచుతున్నారు. పంటి మధ్యలో చాలా థిన్ గ్యాప్ ఉంటుంది. అది హెయిర్ లైన్ గ్యాప్ అంటాం దాన్ని. ఆ గ్యాప్ పెరగడానికి అవకాశం ఏంటి? ఫుడ్ ఎళ్ళినప్పుడు మీరు టూత్ పిక్ పెడతారు. టూత్ పిక్ ఎలా ఉంటుంది? చాలా లావుగా ఉంటుంది. మీరేం చేస్తారు? షార్ప్ టిప్ ఒక్కటే చూస్తారు. కానీ టిప్ ఒకటే పెట్టరు కదా మీరు. మొత్తం టూత్ పిక్ లోపలికి నెట్టేస్తారు. సో, ఆ టైంలో ఏమవుతుందంటే పంటి మధ్యలో గ్యాప్‌ని మీరు పెంచుతున్నారు. తెలియకుండా పెంచుతున్నారు. ఇలా మీరు ఫుడ్ ఇరుక్కుంటే క్లీన్ చేసుకోవడానికి డెంటల్ ఫ్లాస్ అని దొరుకుతుంది. డెంటల్ ఫ్లాస్‌తో క్లీన్ చేసుకోవడమే బెస్ట్. పిల్లల్లో జనరల్‌గా ఈ సమస్య తక్కువ. బట్ పిల్లల్లో అయినా సరే ఫుడ్ ఇంపాక్షన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా క్యావిటీస్‌లో ఉంటుంది. క్యావిటీస్‌లో ఉంటే మాత్రం క్యావిటీస్‌ని ఫిల్ చేయాలి. పళ్ళ మధ్యలో గ్యాప్స్‌లో ఉంటే మాత్రం ఫ్లాస్ వాడడం అనేది పిల్లలకు కూడా మంచి అలవాటే. నార్మల్‌గా వెస్టర్న్ కంట్రీస్‌లో డెంటల్ ఫ్లాస్ అనేది డైలీ చేస్తారు. మన దగ్గర కొద్దిగా తక్కువ. బట్ అలవాటు చేసుకోవడంలో తప్పు లేదు.